షేర్ చేసుకుంటాను. ఇదేంటో గెస్ట్ చేయండి. నేను ఓపెన్ చేసేలోపు ఎంతమంది గెస్ట్ చేస్తారో చూద్దాం. కిచెన్కి సంబంధించింది అనమాట. నేను క్లూ కూడా ఇస్తాను. మనకు డైలీ యూజ్ అయ్యే ఐటమ్ అది. నేను ఇది ఓపెన్ చేసేలోపు ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం. ఇది ఏంటి అని చేస్తున్నాను. ఇంతే ఉంది బాక్స్. చూస్తున్నారు కానీ చెత్త ఎక్కువ ఇందులో. ఇది చూస్తే ఇంతే ఉంది. పొడుగు చూస్తే ఇంత ఉంది, దాంట్లో బాక్స్ ఇంత ఉంది. చూడండి ఎంత చెత్త పెట్టేది ఇందులో. ఆయిల్ బాటిల్ చూస్తున్నారు కదా పైన ఉంది. నేను ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ప్యాకింగ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. పైన బబుల్స్ కవర్ కూడా పెట్టాను. దీంతో ఆడడం ఎంతమందికి ఇష్టం? నాకైతే మహా ఇష్టం. భలే సౌండ్ వస్తుంది. చూస్తున్నారు కదా కిందది గాజు. మనకి ఇది ఏంటంటే స్ప్రే. ఇక్కడ నుంచి స్ప్రే చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆన్ చేసుకుంటే ఇక్కడి నుంచి ఆయిల్ వస్తుంది మనకి. తర్వాత మళ్ళీ ఇలా లాక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నొక్కితే మనకి ఇక్కడ నుంచి స్ప్రే కింద అవుతుంది ఆయిల్. లోపల చిన్న పైప్ కూడా ఇచ్చారు. ఓపెన్ చేసి చూపిస్తాను. చూస్తాను కదా, చిన్న పైప్ కూడా ఇచ్చారు లోపల. నేనైతే చాలా పెద్ద బాటిల్ వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. నేను వీడియోలో నాకు అలా కనిపించింది. కానీ కంపల్సరీ నేను ఇంకోటి ఆర్డర్ పెట్టుకోవాలి. లీటర్ ఆయిల్ అయితే ఇందులో అస్సలు పట్టదు. జస్ట్ ఒక ½ లీటర్ ఆయిల్ అయితేనే పడుతుంది. కానీ బాగుంది. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. మనకి ఇక్కడ స్ప్రే చేసుకోవచ్చు. ఏమన్నా మనం షాలో ఫ్రై చేసుకున్నప్పుడు ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ కూడా వచ్చింది. చూస్తున్నారు కదా, ఇది నేను ఆర్డర్ పెట్టింది అయితే. అంటే ఇది బాగుంటే అప్పుడు ఇంకోటి పెట్టుకోవచ్చు కదా అని ఇంకా ఫస్ట్ ఒకటి పెట్టుకున్నాను. ఈసారి ఇంకొక మోడల్ పెడతాను. ఈ మోడల్ ఆల్రెడీ పెట్టాను కాబట్టి ఈసారి వేరే మోడల్ పెడతాను. చూస్తున్నారు కదా, ఇది నేను ఆర్డర్ పెట్టింది ఆయిల్ బాటిల్. ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాము. నేను ఓపెన్ చేయకముందే ఎంతమంది